మనం నేర్చుకుంటున్నాం కదా ప్రభు మాట. ఆత్మీయంగా ఎదుగుదల, ఆత్మీయంగా ఎదగాలి అని అంటే ఎలా అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. మనం చాలా విషయాలు ఎలా వదలాలి అనేవి చూసి ఇప్పుడు మనం ఎదగడానికి కావాల్సిన పరిస్థితులను దాని తర్వాత ఒకటి మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఎంపిక మనదే. ఎందుకు అనంటే ఎదుగుదల గురించి మనకు చాలా విషయాలు తెలుసు కాబట్టి చాలా శారీరకంగా మనం కోరుకుంటూ ఉంటాం. ఏమ్మా మీ ఇంట్లో ఇంకా పిల్లలకి పెళ్లి చేయరా, లేకపోతే వీళ్ళు ఇంకా ఉద్యోగాలు చేయరా, ఇది చేయరా అది చేయరా అని అడుగుతాం. భౌతికంగా కొన్ని ఎదుగుదలను మనం కోరుతూ ఎదుటివారిలో ఇది ఉండాలి అని ఆశిస్తూ మీరు ఇంకా లేదా, ఇంకా అవ్వలేదా, జరగలేదా అని అడుగుతూ ఉంటాం. అలా ఆత్మీయంగా మనల్ని మనం అడుగుతూ ఇతరుల ఎదుగుదలను కోరుకునే పరిస్థితులు ఉన్నాయా అనంటే అవి ఎప్పుడూ కూడా మనం చూడం. ఎందుకు అనంటే ఎంపిక మనదే. ఎదగాలి ఆత్మీయంగా, శారీరకంగా ఎలా అయితే ఎదుగుతున్నామో ఆత్మీయంగా కూడా నేను ఎదగాలనే ఆశ మనలో ప్రారంభమైతే నేను ఎదుగుతాను. ఇతరులు ఎదగాలని ఆకాంక్షిస్తాను, కోరుకుంటాను, వారికి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ ఎంపిక నేను చేసుకోగలిగితే నేను ఆత్మీయంగా ఎదగాలనే ఎంపిక, అప్పుడు నేను ఎదగడానికి కావాల్సిన పరిస్థితులను వెతుకుతాను, ప్రారంభిస్తాను. ఆ ఎదుగుదలకు కావాల్సింది ఏంటి అని అంటే వాక్యం ద్వారానే నేను ఎదగలుగుతాను. మరే పద్ధతుల్లో నేనే సహాయాన్ని పొందుకోలేను కానీ, సేవకుల ద్వారా కానీ, సహవాసపు వ్యక్తుల ద్వారా కానీ, లేకపోతే మరే రకంగా కూడా నేను పొందుకోలేను. కానీ వాక్యాన్ని నేను వింటూ గ్రహిస్తూ దాని ప్రకారం బతకడానికి కావాల్సిన ప్రార్థనాపూర్వకమైన దైవిక సహాయాన్ని పొందుకుంటే తప్ప, నేను వాక్యాన్ని నేను నా జీవితంలోకి కావాల్సిన ప్రతి అణువులోనికి నేను తీసుకెళ్తే తప్ప, అది లోతుగా నాటబడిన ప్రదేశంలో ఉంటే తప్ప నేను ఎదుగుదలకి రాలేను. అందుకే ఆయన చెప్పాడు, మీ నేల ఎలాంటిదో చూసుకోండి. త్రోవ పక్కన పడిన నేలగా ఉందా, మొండ్ల పొదలు పడిన నేలగా ఉందా, లేకపోతే రాతి నేలగా ఉందా, ఎలా ఉందో ఆలోచిస్తే యోగ్యమైన మంచి మనస్సాక్షితో కూడిన నేల అయితే పడిన విత్తనము 100 ఫలిస్తుందని లోకాసు వార్తలో ఆ భక్తుడు మనకు చెప్పడం మనం చూడగలుగుతాం. అయితే ఈరోజు మనకు ఎదుగుదల కావాల్సిన దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. సమయం దొరికిన కొలది మనం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. అంతేకాని సమయం ఉంది కదని చెప్పి ఒక 10-15 అధ్యాయాలు చదివేస్తే ఉపయోగం ఉండదు. కానీ చదివింది ఒక అధ్యాయమైనా, ఆ 10 వచనాలైనా ఏం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏం సరి చేసుకోమంటున్నాడు, ఏం నన్ను బాగు చేసుకోమంటున్నాడు, ఏం నేను మార్చుకోమంటున్నాడు అని నన్ను నేను వెతుక్కుంటూ దేవునికి ఇష్టమైన స్వారీపతను సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. మూడోదిగా ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి మనం ఆలోచిద్దాం. మేము దారంట వచ్చేటప్పుడు అలా చూస్తూ కొన్ని గమనించేటప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు అందరూ నాట్లు వేసేసారు, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో కనపడతా ఉంది. కలర్లో చూస్తూ ఉండేటప్పుడు అన్న అంటున్నారు ఏంటనంటే, ఈ కలర్ చూసావా, ఆ కలర్ చూసావా, అది ముందు వేసుకుంటారు, ఇది తర్వాత వేసుకుంటారు, ఇది కొంచెం ఎదిగింది, అది కొంచెం తక్కువ ఎదిగింది, అది కొంచెం ఇప్పుడే నాటినట్టున్నారు అన్నట్టుగా మేము మాట్లాడుకున్నాం. అయితే ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి విత్తనం నాటపడిన తర్వాత అది సారవంతమైన నేలగా మనం చూస్తే వస్తుందా రాదా ఎదుగుదల? ఖచ్చితంగా ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఫస్ట్ నేల అంతటిని దున్ని బాగా నానబెట్టి ఆ తర్వాత మనకి ఆకుమడి అంతా తీసుకొచ్చి ఎక్కడ మనం చూసుకున్న క్రమంలో నాటడం మనం చూడగలుగుతాం. అలాగే మనం కూడా వదలాల్సినవన్నీ చూసుకొని వచ్చి ఇప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవడానికి కావాల్సిన పరిస్థితిని మనం చూస్తూ ఎదుగుదలకు కావాల్సిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఎదగడానికి కావాల్సిన పరిస్థితుల మధ్య వాక్యాన్ని మనం లోతుగా నాటుకుంటూ ఎదగాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఒకసారి ఆలోచించండి. ఆ హేతువు చేతనే అనంటే పైన ఏదో చెప్పాడు, ఆ కారణాన్ని బట్టి అనే కదా ఆ హేతువు చేత అనంటే. ఏ హేతువు చేత అని మనకు తెలియాలి అంటే ప్రారంభం నుంచి చదవాలి. నేను చదువుతున్నాను, గమనించండి బైబిల్ ఉన్నవారు.
లేనివారు స్పష్టంగా ఆ విషయాన్ని గ్రహించడానికి మన చెవులు దేవుని మాట వరకు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాను. యేసు క్రీస్తు అనగా కిందన క్రీస్తుని శబ్దమునకు అభిషిక్తుడని ఉంది. దాసుడును అపోస్తులుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయునిది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు నైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావనందు పారివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఈ మాటల్ని క్లుప్తంగా మీకు చిన్న వివరణగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీరు ఆ హేతువు ఏంటి అనేది గ్రహించవచ్చు. ఏంటనంటే 2-3 వచనాల్లో మనం చూస్తే దేవుని గూర్చి మనం ఎప్పుడైతే ఆయన గుణాతిశయాన్ని ఆయన మహిమను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అనుభవపూర్వకంగా మనలో ఏం జరుగుతుందంట అంటే ఆ దైవశక్తి వలన జీవమునకును భక్తికిని కావలసిన ప్రతీదీ కూడా మనకిస్తుందని చెప్తుంది. అంటే బతకడం ఎలాగో నేర్పిస్తుందంట, దేవునికి మన జీవితం దైవికంగా ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుందంట. మన వల్ల ఏం జరగదు. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని గురించి అర్థం చేసుకోవడానికి వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో అవకాశం ఇస్తామో ఆ అవకాశం ప్రారంభమైన మన జీవితంలోకి దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభం అవడంతో మన జీవితం పరివర్తన చెందడం ప్రారంభం అవుతూ ఉంటుంది. బతకడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభం అవుతుంది. ఎలా ఆలోచించాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మనం ప్రతిదీ చేయాలి, ప్రతీదీ కూడా దేవుని శక్తి ద్వారా మనం చేయడం ప్రారంభిస్తాం. దైవికమైన జీవితం కూడా, భక్తి కలిగిన జీవితం కూడా ఎలా చేయాలో నేర్చుకుంటామంట. ఇక్కడ నాకు ఆ మాట చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూస్తే జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తున్నందున ఆ కృపా సమాధానాలు మీకు విస్తరించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఏంటనంటే మన మైండ్లో దేవుని గురించిన ఆలోచన ఎప్పుడైతే, ఆ నెమ్మది ఎప్పుడైతే వస్తుందో, దేవుని గురించి అర్థం చేసుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో దాన్ని బట్టే మన బతుకు మారుతుంది, మన భక్తి జీవితం మారుతుంది. ఇది పేతురు చెప్పాలనుకుంటున్న విషయం. అయితే ఆ చెప్పబడిన ప్రతి మాట బైబిల్లోంచి మనం తీసుకునేటప్పుడు ఎందుకు ఆ ప్రతిదీ వాగ్దానాలు ఇచ్చాడనంటే దేవుడు 4వ వచనంలో 2వ భాగం చెప్తుంది, దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వం ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం మందు పాలివారగనట్లు వాటిని అనుగ్రహించానని చెప్తున్నారు. అంటే దేవుడు, దేవుని వాక్యము, ఆయన వాగ్దానాలు దేని కొరకు ఇవ్వబడ్డాయి అని అంటే లోకంలో చూస్తున్న చాలా దురాశలు ఉన్నాయి. వాటన్నిటినీ తప్పించుకొని దేవుని స్వభావంలోకి మనం మారడానికి దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది, ఆయన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు చెప్పండి నాకు సమాధానం. ఆ కారణం బట్టే మనం దేవుని వెంబడిస్తున్నామా? అన్నాడు కదా, ఆ హేతువు చేత మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణాన్ని చూపించాలి అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన మాట పట్టుకున్న తర్వాత, ఆయన వాగ్దానపు కార్డులు December 31st నైట్ కొన్ని సంఘాల్లో దేవుని మాట ఇస్తారు. ఆ వాగ్దానాలు పట్టుకున్న వెంటనే నీ దుఃఖం సమాప్తమాయను అని వచ్చింది అనుకోండి, నీ ఆనందానికి అవధులు ఉంటాయా? అమ్మయ్యా, నా దుఃఖ దినాలు పోయాయి అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకో వాగ్దానం వచ్చింది అనుకుంది, ఏంటంటే దేవుడు తన మహిమేశ్వరుల నుంచి మీ ప్రతి అవసరత తీర్చును. ఇప్పుడు ఎలా ఉంటుంది? అబ్బా, ఫస్ట్ దుఃఖం పోయింది, ఇప్పుడు మా ప్రతి అవసరత దేవుని ఐశ్వర్యంలో నుంచి అంట. మన గవర్నమెంట్ చూస్తే అప్పుల్లో ఉంది. దేవుడు ఎప్పుడైనా అప్పులో అవుతాడా? అబ్బే, దేవుడు అసలు ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన దగ్గర నుంచి మన అవసరం తీరుతుందంటే ఇంకా అబ్బో, ఇంకా సూపరు. కానీ ఇక్కడ ప్రతి వాగ్దానం దేని కొరకు ఉపయోగించబడింది అని అంట, లోకంలో ఉండే దురాశలకు నువ్వు ఫాలో అయ్యి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నష్టాన్ని చేసుకోవద్దు,
దేవునిని నమ్మి, ఆయన మాటను నమ్మి నీ జీవితాన్ని దేవుని స్వభావంలోకి మారడానికి ఉపయోగించుకో దేవుని మాటని అని అంటే అందుకు ఉపయోగించుకుంటామా? ప్రభా, నీ మాటను బట్టి అనేక శ్రమలు పొంది నీ రాజ్యంలోకి చేరాలన్నాం, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి, నేను దేవుని కోసం అనేకమైన పరిస్థితులు గుండా దాటి నా జీవితాన్ని ఉలి చెక్కితే ఎలా చెక్కుతుందో, శిల్పిని చెక్కినప్పుడు ఎలా అయితే చెక్కుతాడో నన్ను నేను చెక్కుకొని ఆ పరలోక సంబంధమైన జీవితానికి వాక్యం ద్వారా నేను అర్హత సంపాదించుకుని నాకు భాగ్యం దయచేయి అని అడుగుతామా? ఆ మాట మనం అడగడానికి ఇష్టపడం. మన ఆశను నెరవేర్చుకోవడానికి, మన కోరికను నెరవేర్చుకోవడానికి దేవుని మాటను దగ్గరగా తీసుకోవడానికి ఇష్టపడతాం. అయితే దేవుని మాట దేని కొరకు ఉపయోగించాలంట? లోకంలో చాలా దురాశలు ఉంటాయి, వాటిని దాటడానికి ఉపయోగిస్తూ దైవ స్వభావం మనం పొందుకోవడానికి, పాలువారు అవ్వడానికి ఉపయోగించాలి. రైట్, అక్కడ కిందకు వస్తే మీ విశ్వాసమునందు సద్గుణము అని చెప్తున్నాడు. ఆయన గుణాతిశయాల గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఫస్ట్ మన విశ్వాసాన్ని దేనికి ఉపయోగిస్తాము అని అంటే సద్గుణము కలిగి ఉండడానికి ఉపయోగిస్తాం. మీ పక్కలతో చెప్పండి, విశ్వాసం దేని కొరకు ఉపయోగించాలంట? సద్గుణమునందు అని చెప్పండి. చాలామంది ప్రార్థన చేశాము, దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడండి, చాలా గొప్ప కార్యాలు చేశాడు, ప్రార్థన చేసాం మాకు విడుదల ఇచ్చాడు, ప్రార్థన చేసాం మేము ఇలా పొందుకున్నాం, ప్రార్థన చేసాం చాలా నాళ్ళ నుంచి ఎదురు చూసాం, దేవుడి కార్యం చేశాడు అని చాలామంది నోటి చెప్పడం మనం వింటూ ఉంటాం. మన సేవకుడు కూడా చెప్తా ఉన్నాడు వాక్యంలో. ఏంటనంటే ఆయన ప్రార్థన చేస్తే దేవా నువ్వే చూసుకో అని చెప్తే ఒక ఆవిడ వచ్చి 40 లక్షలు ఇచ్చిందంట. మనకు అలాంటివి ఏం చేయరు, కొంతమందికి చేస్తారు. ఓన్లీ దేవునికి స్తోత్రం అనుకున్నా. ఈ మాట చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, ఈ బలహీనత జయించడానికి నాకు సహాయం చేశాడు. దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, నా మాట తీరు మార్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, నా కోరిక ఆశ చనిపోయి దేవుని కోసం బతకడం నేను నేర్చుకున్నాను. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, ఆయనలాగా బతకడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పిన సాక్ష్యాలు ఎప్పుడైనా విన్నారా? టీవీలో విన్నారా? పోనీ మనం ఎప్పుడైనా చెప్పామా అలాంటి సాక్ష్యాలు? దేవుని యందు విశ్వాసం ఉంచాము, నాలో ఈ గుణ లక్షణాలు మారాయి, ఈ గుణ లక్షణాలు నేను తెచ్చుకున్నాను, ఈ గుణ లక్షణాలు నేను పొందుకున్నాను అని ఎప్పుడైనా చెప్తామా? అబ్బే, అస్సలు చెప్పం. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించి ప్రతి దాన్ని ఇస్తాడు. ఒక స్త్రీ ఏమన్నదంటే పాస్కర్ దగ్గరికి వచ్చి, నేను లోడా 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 వాగుతానని అందరు అంటారు బాబు, మరి అది ఇచ్చింది దేవుడే కదా, దేవుడినే తీసేయమని అంటున్నాను. చాలా తెలివైనవారండి కొంతమంది, చాలా తెలివిగా ఆలోచిస్తారు. లోడా లోడా వాగడం ఎవరిచ్చారంట? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరు తీసేయాలంట? దేవుడే తీసేయాలి కదండి. నాకు ఆ బలహీనత పెట్టిందే దేవుడే తీసేస్తే బాగుంటుంది అని అన్నది. వెంటనే పాస్ గారు ఏమన్నారంటే, మంచిదేనమ్మా, మాట్లాడడం తప్పని కాదు, కానీ మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నావో దాన్ని బట్టి నువ్వు విలువగా లేకపోతే విలువహీనంగా ఎంచబడతారు, ఒకసారి ఆలోచిస్తే అని చెప్పి అన్న గురించి చెప్తూ పాస్ గారు ఏమన్నారంటే, నేను మాట్లాడతాను, చాలా మాటలు మాట్లాడతాను, కానీ నేను మాట్లాడిన తర్వాత వారి బ్రతుకులు మారాయి. నువ్వు మాట్లాడిన తర్వాత ఏం మారింది? కనీసం నీ జీవితాన మారిందా అని అడిగారు. అని అలా పైకి చూస్తుంది ఆవిడ. ఒకసారి ఆలోచించండి, దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పుకోవడానికి దేవుడి మీద కొన్ని నిందలు వేసేయడానికి ఇష్టపడతా ఉంటాం, కానీ దేవా నాకు ఇది ఎందుకు ఇచ్చావు, నేనేం చేయాలని ఎప్పుడైనా అడుగుతామా? అడగం. మనకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటాం, మనకు కావలసినట్టుగా ఉపయోగించుకుంటాం. అదే మార్కెటింగ్లో ఉన్నారనుకోండి, నీ మాటలు, నీ నోట్లో మాటలే ఉండాలి, నీ మాటను బట్టే నీ దగ్గర ఉన్న సరుకు అనేది వెళ్తూ ఉంటుంది. వాళ్ళ నోట్లో ఎన్ని మాటలు ఉంటే అంత ధన్యత. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, దేవుడు నా నోట్లో ఎన్ని మాటలు పెట్టాడో, దేవునికి స్తోత్రం, లేకపోతే నేను ఈ పని చేయగలనా? మా చర్చ్ సంఘంలో ఒక అన్న ఉంటాడు, సాగర్ సిమెంట్లు అన్న వర్క్ చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎన్ని మాటలు మాట్లాడతారంటే, ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ, ఏం చేస్తామన్నా దేవుడు నా నోట్లో ఇన్ని మాటలు పెట్టాడని అంటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, కొంతమందిని కొన్ని రకాలుగా డిజైన్ చేస్తాడు దేవుడు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా మారాలి, నువ్వు ఇలా నడుచుకోవాలి. పుట్టుకతోనే దేవుడు మనకిచ్చిన కొన్ని విషయాలను బట్టి నేను ఎలా దేవుని కొరకు ఉపయోగపడతానో అనేది మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు ఎవరైనా మనం చూస్తే, ఇలాంటి చిన్నపిల్లలు కలిగిన వారు చేస్తున్న కొన్ని పనులు మనం గుర్తించి గమనించి వారు దేని కొరకు ఉపయోగపడతారో దేవునికి,
దేవుని పద్ధతులు ఎలా పెంచగలము, ఎలా వారు నడుచుకుంటే దేవునికి ఉపయోగకరంగా మారుతారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆడొక మాట అడగానే మనం నవ్వి ఆడిని నవ్వించి మళ్ళా పిన్నిని తిట్టు, మళ్ళా వదిని తిట్టు, మళ్ళీ అన్నిని తిట్టు, వాళ్ళ అక్కని తిట్టానంటే ఆడు ఏం నేర్చుకుంటాడు? చెడు నేర్చుకుంటాడు. గుణాతిశయములు దైవ స్వభావపు పోలికలో నడవాలి అని అంటే ఒక దెబ్బ ఒక విషయంలో వేసాం అనుకోండి, అమ్మో ఇది చేయకూడదు కావాలు, అందుకే నా తల్లి నా తండ్రి నన్ను కొట్టారు, ఇది చేయవలసిన సంగతి కాబట్టి నా తల్లి నన్ను మెచ్చుకుంది, నా తండ్రి నన్ను గనపరిచాడు అని చెప్పి చేస్తున్న మంచి సంగతుల విషయంలో వారు నేర్చుకోగలుగుతారు. చెడు సంగతుల విషయంలో కూడా హెచ్చరించగలుగుతారు. చెడు చేసినప్పుడు కూడా ముద్దించాం అనుకోండి, అమ్మో అమ్మో ఏమనుకు అదే పోయింది ఇవి ఒకసారి కానంటే మళ్ళా చేస్తాడు చేయడానికి. మా నాన్న నన్ను చూసుకుంటాడు, లేకపోతే మా వాళ్ళు నన్ను చూసుకుంటారు, నేను అంటాను అనడానికి తెగిస్తూ ఉంటారు. కాబట్టి గుణాతిశయముల విషయంలో మనం దేవుడు దేని కొరకు మనం డిజైన్ చేశాడో దాని కొరకు డిజైన్ చేయాలి. కొంతమంది చాలా తక్కువ మాట్లాడతారండి. కొంతమంది ఏం చేస్తారు? చాలా తక్కువ మాట్లాడతారు. మీ పక్కన అడగండి, మీరు ఎక్కువ మాట్లాడతారా తక్కువ మాట్లాడతారా? ఏం చెప్పారు? తక్కువ మాట్లాడితే ధన్యులని, ఎక్కువ మాట్లాడతారంటే వాళ్ళు దరిద్రులని కాదు. ఎందుకనంటే కొంతమంది మాటలు దాచుకొని ఒకటి వదులుతారండి. గుణపం గుండెలోకి దూచినట్టు ఆ ఒక మాట సరిపోద్ది. అవతలోడు జీవితంలో ఇంక మళ్ళీ కోలుకోలేడు. ఆ మాటను తెలుసుకొని ఎంత మాట అనేసిందిరా నన్ను రోడ్డు మీద, ఎంత మాట అనేసాడు రాడు, ఎంత మాట తినేసానురా, ఆ మాటను తొలగించుకోవడం మన వల్ల అవుద్దే? అవదు. అలాంటి మాటలు మాట్లాడతారు వీళ్ళు. మహా డేంజరు. 100 మాటలు మాట్లాడేవాడు ఫిల్టర్ అవుతాయి, కొంచెం డైల్యూట్ అవుతాయి, కానీ వీళ్ళు మాత్రం డైల్యూట్ అవ్వండు, చాలా ప్రమాదం. ఇప్పుడు ఆలోచించండి, మన విశ్వాసం మనం సద్గుణానికి ఉపయోగిస్తున్నామా లేకపోతే దేని కొరకు ఉపయోగిస్తున్నాం? విశ్వాసం సద్గుణానికి ఉపయోగించగలిగితే మన మాటలు చాలా స్పష్టంగా మారుతాయి, చాలా ఆలోచనాపూరితంగా మనం మార్చుకోగలుగుతాం. కాబట్టి అలా మారాలి అని అంటే మన మైండ్ మారాలి. వాక్యం మన హృదయంలోకి తీసుకోవడం ఎప్పుడైతే ఉపయోగకరంగా మారుతుందో దాని ప్రకారంగా మన మైండ్ని మార్చుకోవాలి, మన మనస్సును మారాలి. మన మనస్సు ఎప్పుడైతే మారడం ప్రారంభిస్తుందో వాక్యం అన్ని విషయాల్లో మన శరీరంలో వ్యాపించడానికి ఉపయోగకరంగా మారుతూ ఉంటుంది. వాక్యానికి మనం అవకాశం ఇవ్వకుండా మన మనస్సు అలాగే కొనసాగింది అనుకో, వాక్యం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు. మనం ఏదైనా ఆ విషయాల్లో ఆ వాక్యాన్ని ఉపయోగపడాలి అని అంటే మొదటగా ఏం మారాలి? మన మనస్సు మైండ్ సెట్ మారాలి. అంటే ఆలోచన కేంద్రం, ఆలోచన పరిస్థితులు మారాలి. ఆ మారేటప్పుడు ఎప్పుడైతే మనం మార్చుకోవడానికి ఇష్టపడతామో మనలో చాలా రకాల యుద్ధాలు, పోరాటాలు మొదలవుతూ ఉంటాయి. ఆ పోరాటాలని దేవుని వాక్యానికి లోపరచగలిగితే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. పక్కనే ఉంది, దొరకలేదా? చదవండి. సరిపోద్దన్న. మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అని చెప్తా ఉన్నాడు. ఆలోచిస్తే పోరాటం చాలా ప్రారంభం అయిపోద్ది మనలో. దేనికేనంటే మన శరీరం ఒకవైపు లాగుతూ ఉంటుంది, మన ఆత్మ ఒకవైపు లాగుతూ ఉంటుంది. శరీరానికి లోబడితే ఆత్మీయంగా ఎప్పుడు ఎదగలేము. శరీరపు పోరాటంలో దేవుని సహాయం మనం కోరుకోగలిగితే ఆత్మీయ ఎదగడం మనలో ప్రారంభం అవుతూ ఉంటుంది. అయితే మీ అవయవంలో పోరాడు మీ భోగచ్చల నుండి బట్టే ఈ పోరాటాలు కలుగుతాయి. భోగము అంటే ఏంటనంటే సుఖము, కోరిక, మనం ఆశించేది, మనం పొందుకోవడానికి ప్రయత్నం చేసేది, సాధించదగింది అంతా కూడా భోగము అనేది మనం చూడగలుగుతాం. అయితే భోగాలు కొన్ని రకాలుగా మనం ఉంటాయి. ఆ భోగాలు ఏంటంటే అనంటే ఒక 8 భోగాల గురించి మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే మొదటిది, అందరూ ఒకటేని చెప్పండి. ఒకటి ఏంటనంటే ధనం. మొదటిది ఏంటి? ధనభోగము అనేది ఒకటి ఉంటుంది.
ఆ ధన భోగం ఏంటనంటే చాలా విస్తారంగా ధనం పెరిగిపోతే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ఇంతకీ ఒకసారి మీ పక్కన అడగండి, మీకు ఎంత డబ్బులు సరిపోతాయని. చెప్పారా ఏమైనా నెంబరు? చెప్పలేదా? మీకు ఎంత సరిపోద్దానంటే ఏం చెప్తారు వాళ్ళు? చెప్పగలరా? పోనీ చెప్పలేరా? ఎందుకు చెప్పలేరు? తెలీదా? ఏమంటారంటే ఈ రోజు కావాలితే చెప్తాం, మళ్ళీ రేపటికి మళ్ళీ మారిపోద్దేమో. ఈ రోజుకి కావాలితే కొంత చెప్తాం, రేపుకి ఎంత అవుద్ది ఎవరికి తెలుసు, ఎల్లుండి ఎంత అవుద్దో ఎంత తెలుసు. ఈరోజు టెక్నాలజీ బట్టి చూస్తే కొంత అవుద్దేమో, నాకొద్దు, నేను చెప్పలేను బాబు, నాకు కావాల్సినంత దేవుడు ఎంత ఇచ్చినా పర్వాలేదు అనడానికే ఇష్టపడతాం, కానీ ధనం ఎంత అని చెప్పడానికి ఇష్టపడదు. రెండోది ఏంటనంటే ధనం నాకు చాలా కావాలన్నాడు దగ్గర ఉండదంట. ఆశించిన వాడి దగ్గర ధనం ఉంటుందా? మనం ఎంత కోరుకుంటామో, ఏ రోజైనా మన పాకెట్లు జోబు నిండా పాకెట్ ధనం పెట్టుకుని ఉంటామా? కొంతమంది ధనానికి అస్సలు ఖర్చు పెట్టరు, ఉపయోగించరు, అలాగని తోబరా చేయరు. వాళ్ళ దగ్గర బోల్డ్ ధనం ఉంటుంది, వాళ్ళ దగ్గర చూస్తే ఎందుకురా బాబు మీ దగ్గర మురిగిపోతానే డబ్బులు మాకు ఇవ్వచ్చు కదా అన్న ఆశ మనకు కలుగుతుంది. ఆ భోగం అనుభవించిన దగ్గర ఉండదు, అనుభవించిన దగ్గర విస్తారంగా ఉంటుంది. ఈరోజు మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ధన భోగం అనేది చాలా పోరాటాలు కలుగజేస్తూ ఉంటుంది. రెండోది ఫుడ్, అంటే తినడం కాదు, ధాన్యం. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఏంటనంటే బైబిల్లో ఒక ఉదాహరణ యేసుప్రభు చెప్పేటప్పుడు, బాగా విస్తారంగా పండిన తర్వాత కొట్టల్లో సమృద్ధిగా కూర్చుకున్నాడంట. కూర్చుకున్న తర్వాత తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు అనగా దేవుడు ఏమన్నాడు? ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమవుతావు అని అడిగాడు. అంటే అదొక భోగం. బాగా సమృద్ధిగా ధాన్యాన్ని మనం కూర్చుకోవడం అంటే సంపదను కూర్చుకోవడం అనమాట. మన ఇంట్లో దాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడడం. చాలా మందికి ఏంటంటే దాచుకోవడం ఇష్టం. మీ పక్కన అడగండి, మీకు దాచుకోవడం ఇష్టమేనా అని. ఇంజనీరింగ్ మేము చదివేటప్పుడు ఫ్రెండ్స్ అందరు బయటికి వెళ్ళినప్పుడు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి తీయనరా అని అంటే, మేము పర్సల్లో ఇరకన పాకి ఇరక అరలు ఉంటాయి కదా, ఆ అరల్లో దాచేవాడిని. ఒకడు ఉండేవాడండి, ఆడొచ్చి ఎవరు డబ్బులు లేవరని పర్సలు అందరూ ఓపెన్ చేస్తే నాకు ముందు పర్సలన్నీ ఇచ్చేయండి అనేవాడు. తీసి ఆ పర్సలో ఎక్కడ డబ్బులు ఉంటే ఆడు బయటికి తీసివాడండి. మాకు ఈడు బాగా దొరికాడు రా బాబు, మేము ఎలా దొరకకూడదని దాసామో ఆడు అక్కడికే వెళ్ళి చేయి పెట్టాడురా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటో భర్తలు కూడా పాపం భార్యలు ఏదో రకంగా దాచి ఒక 100 పరకో దాద్దామని దాస్తే ఆయన వెళ్ళి అక్కడికే సీట తీసి ఖర్చు పెడతారు. మనం అనుకుంటాం అక్కడ ఉన్నాయని. సడన్గా ఒకరోజు వెళ్ళి తీసి చూస్తే అదంతా ఖాళీయే. బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత కష్టపడి దాస్తే వీడికి ఎలా తెలిసిపోయింది, లేకపోతే పిల్లలు ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు మనం ఎంతో కష్టపడి దాచిందని. కానీ కొంతమంది తల్లులు ఎడితే అసలు ఎవరో ముట్టుకోలేరండో, వాళ్ళు ఎత్తి పెడతారో తెలియదు కానీ ఎవరికి దొరకదు. ఈ భోగం ఏం చేస్తుంది అంటే సంపద మనల్ని నిశ్చింతగా ఉండమని చెప్తుంది, హాయిగా ఉండమని చెప్తుంది, ఏ రకమైన బాధ లేదన్నట్టుగా బతకమని చెప్తూ ఉంటుంది. మూడోది ఏంటి అని అంటే, మొదటిది ఏం నేర్చుకున్నాం? ధనం. రెండోది సంపద. మూడోది వాహనాలు. మూడోది ఏంటి? పక్కలు చెప్పండి. మూడోది వాహనాలు అంట. మొదటి ధనము, రెండోది ధాన్యము, మూడోది వాహనములు. వాహనాలు జనరల్గా నడుస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఓ సైకిల్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. సైకిల్ వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ ఉంటే కొంచెం బాగుంది. ఇప్పుడు సుఖం అంతా వచ్చింది కదా, స్కూటీ ఉంటే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. స్కూటీ మీద వెళ్ళిపోతున్నప్పుడు అలా వాన వచ్చి సడన్గా మొత్తం తడిసిపోతున్న పక్క నుంచి అలా కారు వెళ్తుంది అనుకో, చిన్న కారు, ఏమనిపిస్తుంది? బాగుందరా, ఎంతకు వస్తుందో, ఓ 40,000కి వస్తుందని ఎవరైనా అన్నారనుకోండి, అవునా 40,000 చూద్దాం అయితే సెకండ్ హ్యాండ్ నెమ్మది తీసుకొని వాడుదాం. ఆస్తి అంత ఉంటుందా? ఎందుకు? ఆ వాహనాల మీద తిరిగే సుఖం, ఆ భోగం ఏం చేస్తుంది అంటే అది పొందుకోవాలని కోరిక మనలో పోరాటానికి కలిగిస్తుంది. ఈలో పక్క నుంచి ఆవిడ అంటుంది, మన భార్య, ఫీజులు కట్టలేకపోతున్నాం, ఇంటికి సరిగా లేదు, కారు కావాలంట, పోసుకోడికి అన్నది అనుకో, ఇంక మరి అంటే ఆ పోరాటం ఎలా ఉంటుంది అని అంటే ఇంకా అదో లెక్కలో ఉంటుంది. ఆలోచించండి, ఆ పోరాటపు పరిస్థితుల్లో
దేనివల్ల కలుగుతున్నాయి? మన భోగ ఇచ్చే వల్ల. నాలుగోది ఏంటనంటే భోజనం. నాలుగోది ఏంటి? భోజనం. ఆలోచించండి, తిండి ఎలా పెట్టినా తినేస్తాం అన్నది చేయొద్దండి. కళ్ళు మూసుకున్నాను నేను, ఎలా వండినా ఇచ్చారు కదా, ఎలా వండి తినేస్తారా? ఎన్ని చేయలు లేసే? ఎవరన్నా లెక్కెట్టుకుని చెప్పండి, కనీసం ఒక చేయని లేచిందా? ఎలా వండినా తినేస్తారా? ఉప్పు తక్కువైతే దాకా తిరిగేసేస్తాడు మా ఆయన, నీకు ఏడు తెలుసు. గరిటె తీసి ఒక ఆవిడ పాపం అండి, ఆదివారం బాగానే వచ్చిందండి, మంగళవారం వచ్చేసరికి అంటే ముసుగు జనరల్గా ఇక్కడి వరకే కదా వేసుకుంటారు, ఆవిడ ఇక్కడ వరకు వేసుకుంది ముసుగు. జనరల్గా ముసుగు వేసుకుంటే ఎక్కడికి వేసుకుంటారు, ఆవిడ ఎక్కడికి వేసుకుంది అని అనుకున్నాం. కానీ ఆవిడ కొంచెం దుఃఖంగా కనబడుతుంది, ముఖం చూస్తే వికారంగా నవ్వుతూ తెలిసిపోతారు కదండి. ఏంటని అడిగితే, ఏడు చెప్తాం బాబు, మా ఆయన గరిడితో కొట్టిసాడు, ఇక్కడ చూడు ఎలాగైపోయిందని చెప్పి చూపిస్తుంది. 2 కట్లు పడ్డాయి పాపం. దేనికేనంటే చెప్పిన కూర వండలేదు, చెప్పని కూర వండిందని. ఆ రోజు ఒక్కరోజు చదువుకోలేడండి, టైం అయిపోతుందని పాపం ఏదో పిల్లలకి ఆడవాడి మీద ఆవిడ వందేసింది. ఒక్కరోజు చదువుకోలేడా? చదువుకోనివ్వదు భోగం ఇచ్చా, చదువుకోనివ్వదు ఆ భోగం. నీ శరీరాన్ని ప్రేరేపిస్తూ అది పొందుకోవాలి, అది కావాలి, ఆ తృప్తి అనుభవించేంత వరకు వెతుకుతూ ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, ఫుడ్ సెంటర్లు ఎన్ని పెరిగిపోతున్నాయి, పెరుగుతున్నాయా లేదా? మనకి ఇక్కడ కొంచెం మనం ధన్యులం. ఓ పక్క చెప్పాలంటే సిటీలోకి వెళ్ళామనుకోండి, ఇలా మలుపు తిరిగితే ఒక సెంటర్, ఇలా పక్క వెళ్తే ఇంకోటి, అటు వెళ్తే ఇటు, ఎక్కడ తినాలో తెలియక చచ్చిపోతున్నారు జనాలు. అంతమంది జనాలు అంత రకాలు తెలియ తింటున్నారు. అయితే ఆ భోగము తృప్తి చెందదు. ఇవేవి కూడా తృప్తి చెందనమండి, ఈ భోగాలన్నీ కూడా. ఐదోది ఏంటంటే వస్త్రం. చెప్పండి పక్కతో. ఐదోది వస్త్రం. ఈ ఐదోది వస్త్రం, మనం ఇన్ని బట్టలు సరిపోతాయని ఈ సంవత్సరం వద్దులే అని ఏ సంవత్సరం అనుకున్నారా? ఈ సంవత్సరం వద్దులే అని. సంవత్సరానికి ఏదో ఒకసారి కొంటాం కదండి, ఈ సంవత్సరంకి వద్దులే అనుకుంటామా? అనుకుంటామా? అప్పు చేసైనా ఆ కోక తీయాలి, ఆ పంచి కట్టాల, ఆ గుడ్డమ్మకి వేసేయాలి. వేస్తే తప్ప మనలో ఉన్న ఆత్మ జీవుడు శాంతిస్తాడా? శాంతించడు. నీ భోగం నీలో చాలా రకాల పోరాటాలు కలుగు చేస్తూ ఉంటుంది. ఆ వస్త్రం విషయంలో నిన్ను రాజీ పడవద్దు. కొంతమంది ఏంటనంటే ఒక షాపులోకి వెళ్తే వాళ్ళకి సరిపోదు, 10 షాపులు తిరగాలి. ఆ 10 షాపులు తిరిగిన తర్వాత ఏటి ఇంతేనా ఉన్నాయని అంటారు. అన్ని బట్టలు అల్మార్లో అవన్నీ కిందకు వచ్చేస్తాయి, అయినా ఇవేనా నీ దగ్గర ఉన్నాయి అని అంటారు. వాళ్ళ ఆశ కళ్ళుకి తృప్తినివ్వదు, చూస్తున్న కొద్దీ చూస్తానని కనిపిస్తారు. కొంతమంది అడుగుతారండి, అల్లా చింతపిక్క కింద నల్లగా ఉంటుంది, ఆ రంగు ఉందా అని అడుగుతూ ఉంటారు. ఆడికి ఎలాగుంటుంది చెప్పండి? ఓరి నాయన, బట్టల షాపులో నేను ఎప్పటి నుంచి పని చేస్తున్నానని ఇలాగ అడిగినోడు ఎవడ లేడరా అని చెప్పి ఖచ్చితంగా అది తిట్టుకుంటూ ఉంటాడు మనల్ని. అంటే శరీరం ఒకటి చూసింది అని అంటే అది సంపాదించుకోవడానికి, అది ధరించుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఐదోది. ఆరోది ఏంటనంటే గృహము, వసతి, లేకపోతే ఇల్లు. ఆరోది. ఈ భోగం ఇల్లు మనకి ఫస్ట్ అప్పట్లో చూస్తే పురిల్లులు ఉండేవి, తర్వాత పెంకుటిల్లు వచ్చాయి, ఇప్పుడు డాబా ఇల్లు, తర్వాత డూప్లెక్స్ ఇల్లు, తర్వాత అద్దాల మేడలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆగుతారా అని అంటే చెప్పలేము. ఇప్పుడుతో ఇలా ఉంది, ఇలా కంటిన్యూ అవుతుంది. ఎలా వెళ్ళిపోతాయో ఇల్లులు, ఎలా మారిపోతారో. కొంతమంది ఇల్లులు బయటకు అందరూ చూసేస్తారని బయటకు మాసిపోయినట్టు ఉంచుతారు, కానీ ఇంట్లోకి వెళ్ళారంటే దగ్గర మెరసగొట్టేస్తారు. ఎందుకు? బయటికి వాళ్ళు కనిపించుకోవడానికి ఇష్టపడరు, కానీ భోగపు ఇచ్చిన మాత్రం వదలరు. బయటికి మాత్రం సింపుల్గానే కనబడతారు, కానీ వాళ్ళు అనుభవించేవి మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఏడోది ఏంటంటే, ఇది విచిత్రంగా అనిపిస్తుంది మనకి, ఏంటనంటే స్నానం. ఏంటి? స్నానం కూడా ఒక భోగమే. కొంతమంది కడిగిందే కడుగుతారండి, తోవిందే తోవుతారండి. వాళ్ళకి ఇన్ని నీళ్ళు సరిపోవు. ఎన్ని నీళ్ళు కావాలి? చాలా నీళ్ళు కావాలి. వాళ్ళ శరీరాన్ని ఎంత ప్రేమిస్తారు అని అంటే, కొంచెం కూసంత చెమట పట్టింది అనుకోండి, వెళ్ళి 2 చెంబులు వేసుకొచ్చేస్తే కానీ మన మనసు నిమ్మలించదమ్మా. 2 చెంబులు వేసుకొని వచ్చేస్తాను. ఆ శరీరానికి ఆ రకమైన సౌఖ్యాన్ని, సుఖాన్ని
ఆ రకంగా చిన్న పిల్లలకు చేసినట్టుగా వాళ్ళు సుకుమారంగా శరీరాన్ని మలుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది కూడా ఒక భోగమే. ఆఖరికి ఏంటంటే స్త్రీ పురుషుల కలయిక. ఇది వివాహంకు ముందు కూడా ఈరోజు తొందరపడి చాలామంది తప్పు త్రోవకు వెళ్ళి కుటుంబాన్ని, గౌరవాన్ని, అలాగే సమాజపు గౌరవాన్ని కూడా నాశనానికి నడిపించే వారిగా ఉన్నారు. ఈ 8 రకాల భోగాలు ఎప్పుడైతే మనకి అర్థమవుతాయో, వాటి గురించి ఆశ మనలో మొదలవుతుందో, ప్రతి అవయవం దాన్ని కోరుకుంటూ ఉంటుంది. మన కళ్ళు కోరుకుంటూ ఉంటాయి, మన చేతులు కోరుకుంటూ ఉంటాయి, మన కాళ్ళు కోరుకుంటూ ఉంటాయి, వాసన కోరుకుంటూ ఉంటుంది, నాలుక రుచి కోరుకుంటూ ఉంటుంది. శరీరపు అవయవాలన్నీ కూడా వాటి కోసం పోరాడుతూ ఉంటాయి. ఈ భూమి మీద ఉండిపోవాలి అని అంటే అవి కావాలని చెప్పి పరిగెట్టా ఉండాలి. కానీ దేవునితో నేను సదాకాలం ఉండాలనే ఆశ మనలో ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ ఆశ మనల్ని దైవ స్వభావంలోకి మారేలాగా చేస్తూ ఉంటుంది. లోకంలో చాలా రకాల భోగాలు, ఇచ్చలు మనల్ని భూమి మీద తృప్తిగా పొందాలని చాలా ఆశలు మన ముందు పెడతా ఉంటాయి. కానీ ఏ దానివల్ల కూడా తృప్తి కలగదు. ఇప్పుడు నేను చెప్తే ఇందాట్లో ఏదైనా తృప్తి కలిగించేది ఉందా? ఒకరోజు తినేసి ఒకరోజు సంతోషించి చాలు అని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. ఈ భోగాలన్నీ కూడా శరీరంలో వ్యాపించి దేవునికి దూరంగా మనల్ని చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పోరాటాలన్నిటి విషయంలో మనకి దేవుని సహాయాన్ని పొందుకుంటే తప్ప మనం గెలవలేం. ఒక 5 విషయాలు నేను క్లుప్తంగా మీకు వివరించి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, మనం విశ్వాసంలో సద్గుణాన్ని సంపాదించుకోవాలనంటే ఈ 5 వేళ్ళు ఒకసారి అలా చూపించండి. 5 వేళ్ళు. ఇది బాగా లావుగా ఉంది కదా. బలమైన నిర్ణయాలు చెప్పండి. బలమైన నిర్ణయాలు మనం కొన్నిసార్లు తీసుకుంటాం. ఒక 5 నిర్ణయాలు అలాంటివి వదిలేయాలి. నిన్నెవరు మార్చలేరు, కానీ వదిలేయాలి. ఏంటో అనేది ఆలోచించండి. ఈ బొట్టనేలు చాలా బలమైంది. బలమైన 5 నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు. నాకు ఇది కావాలి, నేను ఇది చేసి తీరాలి అని అనుకుంటాం కదా. అలాంటి బలమైన నిర్ణయాలు నేను ఎవ్వరు మార్చలేరు, కానీ మార్చేసుకోవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఈ భోగం మనల్ని తొందరపెట్టేటప్పుడు మనం దేవునికి ఇష్టంగా మార్చుకోవడానికి ఇష్టపడతామో, మనం విశ్వాసంలో సద్గుణంలో ఎదగడానికి దేవుడు సహాయం చేస్తుంటాడు. రెండోది పోలిక. ఇది ఎప్పుడు ఎలా చూపిస్తూ ఉంటుంది కదా. ఈ వేలు ఏం చేస్తుంది? దారి, ఆల్చూడు ఈల్చూడు అంటారు కదా. పోలిక. అలాంటి పోలికలు పోల్చుకుంటూ చేస్తున్న కొన్ని పనులు ఉంటాయే, అలాంటివి ఒక 5 వదిలేయండి. మొదటిది ఏంటి? బలంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తానని. అవన్నీ 5 ఏవైతే నిన్ను దేవునికి వ్యతిరేకమైన స్వభావంలో నడిపిస్తున్నాయో అలాంటివి 5 రాసుకొని వదిలేయండి. ఇదేంటిది? పోలిక. పోల్చుకుంటాం కదా. వాళ్ళు చూసి వాళ్ళు చూడు ఎలా ఎదిగిపోతున్నారు, వాళ్ళు చూడు ఎలా కట్టేసుకుంటున్నారు, వాళ్ళు చూడు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారు, మనము ఉన్నాం. అలాంటివి ఏం చేస్తామో వదిలేయండి. మూడోది ఏంటంటే, అన్నిటికంటే మధ్యలో ఉంటుంది, చాలా పెద్దది ఇది కదా. ఎక్కడికి వెళ్ళినా నేను, నన్ను అని అనుకుంటాం కదా. అవన్నీ మర్చిపోండి. అలాంటివి 5 రాసుకోండి. ఏ ప్రదేశాల్లో గుర్తింపు కోరుకుంటారు, ఘనత కోరుకుంటారు, అందరి విషయాల్లో నేను వాళ్ళ నోట్లో 4గా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి విషయాలు మనలో ఉంటే అలాంటివి వదిలేసుకోవడానికి 5 రాసుకోండి. ఆ 5 వదిలేసుకోవడానికి ఇష్టపడండి. ఆత్మీయంగా ఎదగడానికి మనలో ఆ విశ్వాసమైన సద్గుణంలోని ఎదగడానికి ప్రారంభమవుతుంది. 4వది ఏంటంటే, ఇది రింగ్ ఫింగర్ కదా. రింగ్ ఫింగరేనా? వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఉంగరాన్ని దొరుకుతూ ఉంటారు, రింగ్ ఫింగర్. అయితే ఇది కూడా ఈ మధ్యలాగే ఏం చేస్తుంది అని అంటే, అందరినీ గుంపులు చేరుస్తూ ఉంటుంది. ఒక రకంగా మంచి చేద్దామనుకునే ఆలోచన ఉండదు, కానీ అందరితో కలిపి అందరినీ నడిపించుకుంటూ ముందుకెళ్ళడానికి చాలా విషయాల్లో ఆ వార్తను చేరవేయడానికో లేకపోతే బలహీనంగా వ్యవహరిస్తూ ఉంటుంది అందరితో కలిసి, అందరిలాగా. అలాంటి ఒక 5 నిర్ణయాలు రాసుకొని 5 కూడా వదిలేయడానికి ఇష్టపడండి. ఆఖరిగా ఇది వీళ్ళన్నిటిలో బలహీనమైందే కాదా? మనల్ని మనం ఎక్కడ నిష్ఠూరమైన మాటలు మనతో మాట్లాడుకుంటూ సహాయపు పరిస్థితుల మాటలు మన నోట్లో ఉంటాయో అవన్నీ కూడా 5 రకాలు రాసుకొని 5 వదిలేండి. మొత్తాన్ని మనం 5 ఎన్ని? 25 విషయాలు ఎప్పుడైతే మనం ఆలోచించి వదలడానికి ఇష్టపడతామో మనం ఎలా మారిపోతాం? విశ్వాసమునందు సద్గుణము మనలో రావడానికి దేవుని మాట సహాయం చేస్తూ ఉంటుంది. దానికి
మన మైండ్ సెట్ మారాలి. మన మైండ్లో ఈ 5 రకాల భావాలు దాచుకొని వాటి ప్రకారమే నడిపించబడడానికి ఇష్టపడుతున్న మనలో దేవుని మాటకి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, ఇది ఈ 5 రకాల మైండ్ సెట్ మన ఆలోచనలో నుంచి బయటికి తొలగించి దేవుని వాక్యం చేత నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే మన ఎదుగుదల ప్రారంభమవుతుంది. మనం దాన్ని బట్టి దేవుని సహాయంతో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.